ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనము యేసు ప్రభువారు మనకిచ్చిన ముఖ్యమైన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను ఆ, జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనంలో కొంత భాగము. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను. యేసు ప్రభువారు మనకిచ్చిన గొప్ప ఆజ్ఞలలో ఇది ఒకటి. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను. దేవుని ప్రేమించడం ఎంత ముఖ్యమో అలాగే మన పొరుగు వారిని కూడా ప్రేమించడం అంతే ముఖ్యం. పొరుగు వారిని ప్రేమించడం అంటే కేవలం మంచి మాటలు మాత్రమే కాదు, కానీ వారి అవసరతల్లో సహాయం చేయడం, క్షమించడం, కనికరం చూపించడం, వారు బాధలో ఉన్నప్పుడు ఓదార్చడం, వారి సంతోషంలో మనం కూడా కలిసి ఆనందించడం, ఇవన్నీ కూడా ప్రేమలో భాగమే. మంచి సమరయుడి ఉపమానంలో యేసు చూపించినట్లుగా నిజమైన ప్రేమకు జాతి, మతం, స్థానం అనే భేదాలు ఉండవు. మన హృదయంలో క్రీస్తు ప్రేమ నిండినప్పుడు ఆ ప్రేమ మన మాటల్లో, పనుల్లో, ప్రవర్తనలో కనిపిస్తుంది. ఈరోజు మనం కలిసే ప్రతి ఒక్కరిని దేవుని ప్రేమను ప్రతిబింబించే విధంగా వారితో కలిసి జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించినట్లే మేము కూడా ఇతరులను ప్రేమించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మాలో ఉన్న స్వార్థాన్ని తొలగించి కనికరం, క్షమ, దయ వీటన్నిటితో మమ్మల్ని నింపండి. మా ద్వారా నీ ప్రేమను ప్రపంచానికి తెలియజేసే సాక్షులుగా మమ్మల్ని ఉపయోగించుకోండి. మా జీవితాలు మీ మహిమకు కారణమగినట్లు కృప చూపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.